గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి SA2 మార్క్స్ ఎంట్రీ చేయడానికి చాలా తేలికైంది. ఇప్పుడు మనము మన సైట్లో స్టూడెంట్ ఇన్ఫోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ CC మార్క్స్లో SA2 మార్క్స్ ఒకసారి చూద్దాము, ఏ విధంగా ఎంత సులువు అయిపోయిందో అనేది. మరి నేను క్లాసు ఒకసారి చూడండి. క్లాస్ 6th క్లాస్ తీసుకుంటున్నాను. సెక్షన్ సబ్జెక్ట్ ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే, సో ఫస్ట్ నేను ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నానంటే తెలుగు తీసుకుంటాను. సో ఫస్ట్ లాంగ్వేజ్ ఇక్కడ చూసినట్లయితే మనకు 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మనకు ఆల్ సబ్జెక్ట్స్ కూడా 6th నుంచి 8th వరకు 40 మార్క్స్కి ఇచ్చారు. అంటే మనకు AS1, AS2, AS3 ఇలా అంతా ఉంది కదా. సో దాదాపుగా మనకు ఎన్ని సామర్థ్యాలు, దాదాపుగా 5 సామర్థ్యాలు ఉన్నాయి. సో అవన్నీ లేకోకుండా ఇప్పుడు కేవలము 2 ఆప్షన్స్ ఇచ్చారన్నమాట. రెండిట్లోనే మనము వేయవలసి ఉంటుంది. 6, 7, 8, 9 అంటే 2 సామర్థ్యాలకి కుదించడం జరిగింది. మనం ఇప్పుడు మార్క్స్ వేయడం చాలా ఈజీ అవుతుందన్నమాట. అంతేకాకున్నట్టుగా 3, 4, 5 తరగతులకు కూడా 50 మార్క్స్కి ఒకటి వచ్చేసి 30, ఇంకోటి వచ్చేసి 20 అని ఇచ్చినారు. ఇది అన్ని సబ్జెక్ట్స్కి, ఆల్ సబ్జెక్ట్స్కి ఇవ్వడం జరిగింది. 6 నుంచి 8వ తరగతి వరకు ఇక్కడ ఒకసారి చూస్తే PS, BS వాటికి వచ్చి 20 ఇచ్చినారు. మిగతా అన్నింటికి కూడా ఎలా ఇచ్చారంటే 40 మాత్రమే ఇచ్చినారు. సో 2 సామర్థ్యాలు మాత్రమే ఇచ్చినారు. సో మనము చక్కగా ఫాస్ట్గా పేపర్ కరెక్షన్ చేసేసుకున్న తర్వాత చాలా తొందరగా మనకు ఎంట్రీ చేసుకోవడము చాలా తొందరగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఒకసారి 9th క్లాస్ చూద్దాము. 9th క్లాస్లో చూసేటప్పటికి 9thలో వచ్చేసి తెలుగుకైతే 3 సామర్థ్యాలు ఇచ్చినారు, 32, 36, 32 అని. హిందీకి 15, 68, 17 అని. ఇంగ్లీష్కి వచ్చేసి 30, 40, 30 అని. మ్యాథ్స్కి వచ్చేసి 40, 20, 10, 15, 15 అని. PSకి 20, 5, 8, 4, 8, 5. సో అంటే 5 సామర్థ్యాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ. మ్యాథ్స్కి వచ్చేసి 5, PSకి తర్వాత BSకి వచ్చేసి 6 సామర్థ్యాలు, సోషల్కి వచ్చేసి 6 సామర్థ్యాలు ఇవ్వడం జరిగింది. సో 9th ఒక్కటే మనకు ఇంతకుముందు లాగా ఉంది, కానీ ఈ 6th నుంచి 8th వరకు మాత్రం ఈజీగా మనము మార్క్స్ ఎంట్రీ చేయడానికి చాలా సులభంగా ఈసారి ఇవ్వడం జరిగింది. సో చాలా తొందరగా కూడా మనము చేయడం. 3rd to 5th కూడా చాలా ఈజీ. ఆల్ సబ్జెక్ట్స్కి 2 సామర్థ్యాలు. ఫస్ట్ది వచ్చేసి 30 మార్కులు, ఇంకొకటి వచ్చేసి 20 మార్కులు ఇవ్వడం జరిగింది. సో చాలా తొందరగా పేపర్ కరెక్షన్ చేసేసుకొని ఈ మార్పు అనేది మనకందరికీ చాలా సులువుగా ఉంది, చాలా తేలిగ్గా ఈసారి మనం SA2 మార్క్స్ ఎంట్రీ చేయడము చాలా ఈజీ అవుతుంది. చాలా సులువుగా SA2 మార్క్స్ ఎంట్రీ చేయడము మనము ఈసారి చాలా ఈజీగా ఇచ్చినారు. సో చాలా తొందరగా మనకు ఎంట్రీ చేయడం కూడా చాలా తొందరగా అవుతుందన్నమాట. సో ప్రతి సబ్జెక్ట్లో కూడా ఫిజికల్ సైన్స్ ప్రతిదీ చూడడం జరిగింది. సామర్థ్యాలను కుదించడము, మనకు కొంతవరకు పని తగ్గడము ఇక్కడ చూడవచ్చు అన్నమాట.